గురుగారు నమస్కారం. పరమేశ్వరార్పితమస్తు. గురుగారు, పచ్చకర్పూరాన్ని ఇంట్లో అన్ని రకాలుగా వంటల్లో కానీ ప్రసాదాల్లో కానీ వాడుతూ ఉంటారు, చాలా మంచిది అని చెప్తారు. సో పచ్చకర్పూరం యొక్క పవర్ అంటే ఏం చెప్తారు? వాస్తవరీత్యా చెప్పుకోవాలంటే మామూలు కర్పూరం కంటే పచ్చకర్పూరానికి ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈ పచ్చకర్పూరాన్ని ఎంతవరకు మోతాదులో వాడాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఓకే, ఎక్కువ ఉపయోగించినా అది పాయిజన్ అయ్యే అవకాశం, ప్రప్రథమంగా పెద్ద పేగులను చీరుకుపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ పచ్చకర్పూరం ఎక్కువగా వాడడానికి ఉండదండి, దాన్ని చాలా తక్కువగా వేయాలి. పించ్ ఆఫ్ అంటారు, అంటే పించ్ అంటే ఇంత చిన్నగా వేస్తూ ఉండాలి అంతే తప్ప ఎక్కువ యూజ్ చేయడానికి ఉండదు. తీర్థపొళ్ళి అంటే దేవాలయంలో తీర్థం తీసుకుంటారు, ఆ తీర్థపొళ్ళలోను, తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలో కానీ తిరుపతి లడ్డూల్లో కానీ వీటిని ఎక్కువ ప్రాధాన్యతగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల సైంటిఫిక్గా చూద్దాం ముందు. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల గొంతులో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు పోతాయి అనేది లెక్క. ప్రయాణం చేసినప్పుడు కానీ, అలసటగా ఉన్నప్పుడు కానీ, దాహంగా ఉన్నప్పుడు కానీ ఈ లోపల ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నీ ఆగిపోతాయట, అంటే ఎండుతాయట. ఈ పచ్చకర్పూరం స్వీకరించడం వల్ల అవి మళ్ళీ చల్లబడతాయి. అందుకే పచ్చకర్పూరం కూడా చల్లగా ఉంటుంది. కళ్ళకు అద్దుకునేటప్పుడు కళ్ళు ఇలా మూసుకుంటాం కదా, ఈ కళ్ళు పైన ఉన్నటువంటి కనుబొమ్మల దగ్గర మనం ఇలా నమస్కారం చేయడం చల్లబడి కంట్లో ఉన్నటువంటి వేడి కానీ, లేకపోతే చిన్న చిన్నటువంటి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి రజంలో కానీ కిందకు పుసులు కట్టడానికి అవకాశం వస్తుంది. దీనికి పచ్చకర్పూరం అది ప్రాధాన్యత సైంటిఫిక్గా. ఓకే, శాస్త్రపరంగా వచ్చేసరికి ఏమవుతుందంటే పచ్చకర్పూరంలో గోవుకి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఎక్కువ కలుస్తాయి. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరం ఇవ్వగలిగితే, మామూలు కర్పూరాన్ని పచ్చకర్పూరాన్ని చూస్తే పైన వచ్చేటువంటి పొగ మీకు వేరేగా ఉంటుంది అబ్జర్వ్ చేస్తే. ఈ కర్పూరం వల్ల నెగిటివ్ అనేటువంటిది హుతమైపోతుంది. ఇంకొక ప్రయోజనం ఏమిటంటే పచ్చకర్పూరం ఇంట్లో ఉపయోగించుకోవడం వల్ల బాగా మైగ్రేన్ కానీ, లేకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం కరోనా తర్వాత అందరూ శానిటైజర్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది, జలుబులు వస్తుంటాయి పిల్లలకి. షాప్కి వెళ్ళాము, మెడికల్ షాప్కి అమృతాంజన్ తెచ్చామో రాసేసాము. దీనివల్ల రెండు ఎఫెక్ట్లు కూడా ఏర్పడుతుంటాయి. అదే మీకు పచ్చకర్పూరంలో పాజిటివ్ ఏంటంటే పచ్చకర్పూరం, తులసి పువ్వు దొరుకుతుంది మార్కెట్లో. తులసి పువ్వు, పచ్చకర్పూరం ఇవి రెండింటిని ఒక గాజు సీసాలో వేసేది. తులసి పువ్వు, పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒక గంటన్నర తర్వాత అది సొల్యూషన్ అయిపోతుంది, వాటర్ లాగా వస్తుంది. దాన్ని ఒక క్లాత్గా రాసేసి ముక్కుకు పీల్చుకుంటే కనుక రొంప రాదు. ఓకే, పిల్లలకి వచ్చే వర్షాకాలం చేతికి రాసుకుంటే ఒక 1.5 అవర్ వరకు మనకి ఏంటంటే ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చినా ఎక్కడికి వెళ్ళినా క్రిములు అంటుకోవు. ఈ పచ్చకర్పూరం ఇది ప్రాధాన్యతగా ఉంటుంది. పైగా బాడీని ఎప్పుడు కూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. పూజా విధానంలో కానీ, ద్రవ్యాల్లో కానీ, మనం వేసేటువంటి పదార్థాలు పులిహోరలో ఇలాంటి వాటిలో తక్కువగా వేసినట్టుగా వేస్తూ ఉంటారు. దద్దోజనంలో ఎక్కువ శాతం ఇటువంటివి ఉపయోగిస్తుంటారు. దద్దోజనంలో ప్రధానంగా ఈ పచ్చకర్పూరం ఉపయోగించుకోవడం వల్ల దద్దోజనం వ్యవస్థలో కొంచెం కొబ్బరి తురుములు కూడా పడుతూ ఉంటాయి. ఈ కొబ్బరి తురుములు పడినప్పుడు దగ్గు వస్తుంది. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల దగ్గు రాదు. ఓకే, ఇది ప్రాధాన్యత. అటువంటి పచ్చకర్పూరం కొంతమంది ఏం చేస్తారంటే తడిగుడ్డ పెడుతున్నప్పుడు నీళ్ళలో కూడా ఈ మంచి కలిపేస్తున్నారు. మనలాంటి వాళ్ళు ఎక్కువైపోయాక సోషల్ మీడియాలో ఇంకా ఉప్పు వేసేసి ఇల్లు శుభ్రం చేసేయండి, పచ్చకర్పూరం వేసి ఇల్లు శుభ్రం చేసేయండి, ఐశ్వర్యం వచ్చేస్తుంది, లక్ష్మీదేవి. అది కాదండి. కర్పూరం ఎప్పుడు కూడా మన యొక్క బాడీని కూల్ చేయడానికి, శరీరంలో చెడు ఆలోచన రాకుండా ఉండి అరికట్టడానికి ఈ కర్పూరం అనేది ప్రాధాన్యతంగా ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ రీజన్. సెకండ్ రీజన్, నైవేద్యాలు చూపించినప్పుడు కానీ, నైవేద్యం మనం స్వీకరించినప్పుడు కానీ దాంట్లో ఉన్నటువంటి మోతాదు ఎక్కువైనప్పుడు దాన్ని సమతుల్యత చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, అదే మామూలుగా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా. అందుకే పచ్చకర్పూరం ఫస్ట్ ప్రైజ్. ఇదివరకు అంతా అదేనండి. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ వచ్చి మామూలు కర్పూరం తీసుకొచ్చారు. మీరు కొన్ని కర్పూరాలు చూస్తే వెలిగించిన తర్వాత ఈ శాండ్ ఉంటుంది చూసారా, ఇసుక రేణువులు అలా ఉంటాయి. అంతే. ఇది దీనికంటే పచ్చకర్పూరం వాడుకోవడమే శ్రేయస్కరం. చల్లగా చేస్తుంది. రెండోది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకు మనం చూపిస్తాం కదా, విగ్రహాలు కొంచెం పవర్ ఉంటుందని చెప్పాం. మనం చేసి ఉన్న తర్వాత వాటికి ఒక కళ, ఒక పవర్ ఏర్పడుతుంది. ఆ పవర్ వల్ల ఆ విగ్రహాలకు ఉన్నటువంటి వేడి కూడా కొంచెం చల్లగా చేసేటువంటి అవకాశం ఉంటుందని పచ్చకర్పూరం ఉపయోగిస్తారు.